ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతారో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. దేవుడు ఏమనిచ్చి సెలవిస్తూ ఉన్నారు ఈరోజు ఈ వాగ్దానం అంటే, దేవుడు మనకి ఆజ్ఞాపించినది బోధించినది మనమంట ఇతరులకి మనము బోధించాలంట. వారు మేలు మనకి మేలు అనేది కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనకి మేలు ఎలా కలుగుతుంది, ఇతరులకి మేలు ఎలా కలుగుతుంది అని అంటే, దేవుని యొక్క వాక్యములోని ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేచు అన్ని విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడు ఏమని సెలవిచ్చారు అని అంటే, ఆజ్ఞాపించారు అని అంటే, మనమును అనేక మంది కూడా ఎలాగ మనము ఈ లోకములో జీవించాలి అని అంటే, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అలాగే పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మనము కలిగి మెలకువగా ఉండి మనము మన యొక్క జీవితము సాగించాలి. మనమే కాదు, అనేక మంది కూడా ఈ విధముగా జీవిస్తే గనుక వారి జీవితాలలో ఆశీర్వాదకరముగా వారి యొక్క జీవితాలలో దీవెనకరముగా ఉంటుంది అని దేవుడు ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞను మనము పాటించాలి. పాటించినప్పుడు మనకును అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటుంది. మనము ఈ లోకములో ఉన్నాము అంటే మనము ఎంతగానో మరి ప్రార్థన విజ్ఞాపన జీవితము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ప్రతి సమయమందు మనము దేవునితో కలిగి ఉంటే గనుక మన జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క జీవితాలలో ప్రతిదినము ప్రార్థించుకోవాలి, ప్రతిదినము విజ్ఞాపన చేయాలి, మన బిడ్డలకి నేర్పించాలి, అనేక మందికి తెలపాలి. అప్పుడే వారి జీవితాలలో ఎంతగానో దీవెనకరమైన జీవితము అనుభవిస్తారు. చాలామంది ఈ యొక్క మరి ప్రార్థన విజ్ఞాపన అనేది లేక అనేక మందికి బోధించక నశించిపోతూ ఉన్నారు. చిన్న బిడ్డలు కూడా నశించిపోతూ ఉన్నారు. ఎందు నిమిత్తము అని అంటే, మనము వారికి తెలియపరచట్లేదు. వారికి మనము దేవుడు ఆజ్ఞాపించినది ఏమిటో వారికి స్పష్టముగా తెలియక నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ దినము వాగ్దానము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వారికి మీరు బోధించాలి. ఏమని బోధించాలి అని అంటే, ప్రార్థన విజ్ఞాపన అలాగే మెలకువ కలిగి పట్టుదలతో వారి యొక్క జీవితాలలో దేవుణ్ణి పట్టుకుని నడవాలి అని మనము బోధించినప్పుడు వారి జీవితాలు నశించిపోకుండా ఎల్లప్పుడూ కూడా మంచిగా అనగా సుఖముగా సంతోషముగా సమాధానముగా వారి జీవితాలు ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చేత పట్టుకొని ఆయన కృపచేత మనము నడిస్తే గనక మనమును మన కుటుంబాలు అనేక కుటుంబాలు కూడా ఆశీర్వాదకరముగా ఉంటుందని ఈ దినమున వాగ్దానము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. మన జీవితాలు దేవుడు చెప్పినట్టుగా ఆ వాగ్దానాన్ని మనము అనుసరిస్తే గనక మనమును అనేక మంది కూడా మేలు పొందుకుని దేవుని యొక్క కృపచేత పరలోక వారసులుగా మనము ఉండడానికి దేవుడు కృపని మనకి అనుగ్రహిస్తారు అని మర్చిపోక ప్రతిదినము అనేక మందికి బోధించి మనము మన యొక్క బిడ్డలకి బోధించి మన జీవితాలు కట్టుకొని మంచిగా నడవాలి అని దేవుడు ఈ దినమున వాగ్దానముతోనూ వాక్యముతోనూ మనతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి నా ప్రభా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు నా ప్రభా. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడిగా ఉండి నడిపిస్తారని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము అనేక మందికి మీరు ఆజ్ఞాపించారు బోధించాలి మీ ఆత్మచేత నాయన. వారు నాయన ఎంతగానో నశించిపోకుండా రక్షణ భాగ్యాన్ని కలిగి ఉండలాగున అలాగే మా బిడ్డలకు కూడా బోధించమని మీరు సెలవిస్తూ ఉన్నారు. అవును నాయన.
నాయన విసుకక పట్టుదలతో నాయన మెలకువ కలిగి ప్రార్థించి అనేక మంది కొరకు మా కొరకు ఉండినప్పుడు మా జీవితాలు బాగుంటాయి. అంధకార శక్తిని మేము జయించి మంచిగా నడుస్తామని మరొకసారి మీరు సెలవిచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. నా ప్రభు, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని దీవించండి. వారి చదువుల్లో, వారి వ్యాపారంలో, వారి ఉద్యోగంలో, వారి ఆరోగ్యంలో మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అలాగే షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీ కృప చూపించండి. నా ప్రభు నాయన జాబ్స్ లేని వారు జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. నాయన వివాహాలకి సిద్ధపడిన ప్రతి బిడ్డకి వివాహాలు జరగడానికి సహాయం చేయండి. నాయన ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. నాయన ఎటు నుంచి కూడా నాయన ఆపద, కష్టము వాటిల్లో కొంత ప్రతి బిడ్డకి మీ రక్త కంచి, అగ్ని కంచి వేసి భద్రపరచండి. నా ప్రభు నాయన 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి సుఖమైన ప్రయాణము దయచేయండి. నాయన సంతోషకరమైన గమ్యాన్ని దయచేయండి నా ప్రభా. అలాగే నాయన ప్రభా సహాయం చేయండి. నా ప్రభా చంటి బిడ్డలు, ముసలివారిని నాయన మీరే మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. సైంటిస్టులను కూడా నాయన మీరే కాపుదల దయచేయండి. నా ప్రభా యేసయ్య నాయన స్పేస్లో ఉన్న వారిని కూడా తీసుకురావడానికి సహాయం చేయండి. నా ప్రభా కరోనా కానీ నా ప్రభా ఏ విధమైన నాయన వైరస్లు రాకుండా నాయన ఈ భూమి మీద నాయన మీరే ప్రొటెక్ట్ చేయండి. నా ప్రభా మీ హస్తము నుంచి నడిపించండి. నా ప్రభా నాయన నా తండ్రి ప్రతి ఒక్కరి యొక్క బాధలు, కష్టములను తీసివేసి నా ప్రభా మీరే నాయన వారికి తోడయుండి మీ హస్తముతో నడిపించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.